కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ఎలా చెబుతున్నారు, ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని నిలదీసింది. ఇలాంటివి పునరావృతమైతే కమిషనర్ రంగనాథ్పై సీరియస్ వ్యూ తీసుకోవాలని ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. పిటిషనర్ కూడా జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశించింది. పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కాజాగూడ చెరువు పరిసరాలను ఆనుకొని అనేక నిర్మాణాలను హైడ్రా తొలగించింది. హైడ్రా తొలగిస్తున్నటువంటి క్రమంలో చాలా మంది స్థానికులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ స్థానిక పోలీసులు అందరూ కలిసి ఎవరు కూడా హైడ్రా అధికారుల విధులకు ఆటంకం కలిగియకూడదు, చట్టపరంగా వారికి ముందుకు వెళ్తా ఉన్నారు. చట్టబద్ధత ఉన్నటువంటి ఒక వ్యవస్థ కాబట్టి హైడ్రా కూల్చివేతలకు సహకరించాల్సిందంటూ కూడా పోలీసులు వాళ్ళందరూ హెచ్చరించి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇమీడియట్ గా బాధితులంతా కూడా హైకోర్టు అప్పీల్ వెళ్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు తమకు అక్రమంగా కూల్చివేతలు సాగిస్తా ఉన్నారు. ఈ కూల్చివేతను నిలిపివేయాలి, కూల్చివేతలకు పాల్పడినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టుని అప్రోచ్ అవ్వడంతో కోర్టు ఈ విషయం పైన ఇమీడియట్ గా హైడ్రా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని కూడా హైడ్రా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ఎలా మీరు గుర్తించారు, ఎలా మీరు ఆ బఫర్ జోన్ ఫుల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా గుర్తించారు, అక్కడ ఏమైనా మార్పులు వేస్తున్నారా అనే దానిపై కూడా క్లియర్ గా హైకోర్టు ఈ రోజు హైడ్రా అధికారులను ఇది మెన్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చూస్తారంటూ కూడా కోర్టు ఈ రోజు నిలదీసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ వ్యూ తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ధర్మాసనం ఇప్పటికే సీరియస్ అయ్యి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. పిటిషనర్ కూడా జీఎస్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టకూడదని పిటిషనర్ చేసినటువంటి తాత్కాలిక గోడలు కూడా 24 గంటల్లో పిటిషనర్ తొలగించాలంటూ కూడా జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ కి ఇప్పటికే మీరు చట్టబద్ధత కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి బఫర్ జోన్ అనేది ఎఫ్టీఎల్ అనేది ఏ పరిధి వరకు వస్తుంది, అక్కడ మీరు ఏమైనా నోటీస్ బోర్డులు కానీ హెచ్చరిక బోర్డులు కానీ ఆ పరిధి ఇంతే ఉంటుంది అనేది మీరు మార్క్ ఏమైనా గీశారా, ఆ మార్కుల్లోనే ఈ రోజు ఈ కూల్చివేతను చేస్తారా, అసలు గుర్తించకుండా ఈ కూల్చివేతలు సరైనటువంటి పద్ధతి కాదు అంటూ మాత్రం హైడ్రాపై న్యాయస్థానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కోర్టును ఆశ్రయించినటువంటి బాధితులకు పెద్దగా రిలాక్సేషన్ దొరకలేదు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధి జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఒకవేళ మీరు కట్టడాలు నిర్మాణం చేపట్టినట్టయితే 24 గంటల్లో ఆ కట్టడాలను మీరే కూర్చుకోవాలన్నట్టుగా మాత్రం హైడ్రా ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంతకు ముందు కూడా హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది, ఇప్పుడు సీరియస్ అవడాన్ని ఎలా చూడాలి? అంటే హైడ్రా వర్షన్ ఏంటి దీనిపై? గతంలో నుంచి కూడా ఈ బాధితులందరూ కూడా హైడ్రాను అప్రోచ్ అవుతా ఉన్నారు. హైడ్రా ఈ చట్టబద్ధత లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం బడా నేతలు ఒక ఇళ్లని టార్గెట్ గా చేయకుండా సాధారణ వ్యక్తులని వీళ్ళు టార్గెట్ గా చేసి ఈ భవనాలని కూల్చివేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఈ చర్యలన్నీ కూడా హైడ్రా ఉపసంహరించుకోవాలి. పబ్లిక్ పట్ల, సాధారణుల పట్ల, నార్మల్ పర్సన్స్ పట్ల, బడుగు బలహీన వర్గాల మధ్య హైడ్రా ఈ ప్రోత్సాహం ఉండాలి, చెరువుల పరిరక్షణ ఉండాలి తప్ప నిరుపేదల ఇళ్లని కూల్చడంపై మాత్రం ఇది పబ్లిక్ కి తీవ్ర నష్టం కలుగుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి అదే ఇళ్లలో ఉన్నటువంటి మాకు ఈ రోజు ఈ ఇళ్లని కూల్చివేస్తే ఆల్టర్నేట్ గా ఎలాంటి మాకు ఏర్పాటు చేస్తారు సెంటర్ అనే దానిపై కూడా హైడ్రాకి తీవ్ర వ్యతిరేకంగా నగర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమయ్యాయి. హైడ్రా అధికారులను అందుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ రోజు కాజాగూడ చెరువు పరిసర ప్రాంతాన్ని ఆనుకొని జరిగినటువంటి ఈ కూల్చివేతలపై కూడా బాధితులు నేరుగా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా ఆ కట్టడాలని కూల్చివేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా మాకు పునరావాసం కేంద్రం కల్పించకుండా మాకు ఎలాంటి ఆల్టర్నేట్ సెంటర్స్ కల్పించకుండా ఈ హైడ్రా అధికారులు ఈ రకంగా కూల్చివేతపై మాత్రం తీవ్రంగా నష్టపోతున్నామంటూ మాత్రం బాధితులు కోర్టు అప్రోచ్ అవడం జరిగింది. కోర్టు 2 వైపుల నుంచి పరిశీలించిన తర్వాత హైడ్రా కూల్చివేతలు ఏ ప్రక్రియ, ఏ పద్ధతిలో, దేన్ని ఆధారం చేసుకుని కూల్చివేతలు సాగిస్తా ఉన్నారు. బఫర్ జోన్ అనేది మీరు ఎఫ్టీఎల్ పరిధి అనేది ఏదైనా సర్వే చేసి అక్కడ మార్కులు ఏర్పాటు చేశారా, అలా ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినటువంటి మాట వాస్తవమేమో ఇవన్నీ
మీరు పరిగణలోకి తీసుకొని ఈ కూల్చివేతలు సాగిస్తున్నారా లేదా అనే దానిపై కూడా హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ కట్టడాలు ఏదైతే మీరు జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఈ కట్టడాలను నిర్మాణం చేశారో వాటికి అనుమతి లేకపోతే మాత్రం మిగిలినటువంటి కట్టడాలను కూడా ఇమీడియట్ గా 24 గంటలు కూల్చివేయాలంటూ కూడా పిటిషనర్ కి ఈ ఆదేశాలు జారీ చేస్తే ఇంకోసారి రంగనాథ్ హైడ్రా కమిషనర్ పరిధి తెలియకుండా ఈ కూల్చివేతలు సాగిస్తే మాత్రం సీరియస్ గా దీనిపైన చర్యలు ఉండబోతా ఉన్నాయన్నట్టుగా మాత్రం హైకోర్టు ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుసు. థ్యాంక్ యూ రవితేజ.